రెండవసారి హాస్టల్ ప్రయాణానికి నిన్ను తీసుకువెళ్ళబోయే ముందు ఆలోచించుకోవడానికి కావలసినంత సమాచారాన్ని అందించాను. ఇప్పుడు ఒకసారి వెళ్ళొచ్చావు, అనేక అనేక లోకాలన్నీ తిరిగి వచ్చావు, అన్ని లోకాలు భూగర్భాలకు కూడా వెళ్ళొచ్చావు. కానీ ఇప్పుడు రెండోసారి వెళ్ళటానికి ఇక నాలుగో తలంలోకి అక్కడికి కూడా వెళ్ళినా కూడా అక్కడ నీకు అన్నీ కూడా సమాచారం నేను అందించాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కంగారు పడకుండా ఉండాలి కదా. మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నామంటే అక్కడ విశేషాలన్నీ ముందు తెలుసుకున్నట్లయితే మనకి పని సులువుగా ఉంటుంది. లేకపోతే అక్కడ అన్నీ తెలుసుకోవాలి, కష్టపడాల్సి ఉంటుంది అనమాట. అది చెప్తున్నారనమాట. నీకు సమాచారాన్ని కావలసినంత సమాచారాన్ని నీకు నేను అందించాను కనుక నీవు రేపు రావటం లేదు, 3 రోజుల తర్వాత వస్తాను, ఇంకో మాత్ర ఇచ్చి వెళ్తాను నేను, రేపు రాత్రి పడుకోబోయే ముందు ఇది వేసుకో. నువ్వు ట్యాబ్లెట్ లేకుండా అతను హాస్టల్ ప్రయాణం చేయలేకపోయాడు. నిన్నటి రోజున హాస్టల్గా వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేశాడు, కానీ ఆత్మస్వరూపం బయటికి రాలేదు. అందుకని ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాడు ఆయన వెళ్తూ వెళ్తూ. ఈ ట్యాబ్లెట్ ఇవాళ వద్దు, రేపేసుకో, ఎల్లుండి మనం మళ్ళీ హాస్టల్గా బయటికి వెళ్తామని చెప్తున్నాడు. సరిగ్గా 10 గంటలకల్లా నిద్రపోతావు. నీకు నిద్ర పట్టేటప్పటికి నేను వస్తాను. ఇక ఇప్పటి నుంచి అప్పటి వరకు మాంసం తినకు, ఆల్కహాల్ ముట్టకు. ఎల్లుండి ఉదయం నిద్రలేవగానే నీకు గుర్తున్నంత మటుకు రాసేయి. ఇంతకు ముందులాగే నీకు జరిగిందంతా గుర్తుండేలా నేను సహాయం చేస్తాను. ఇప్పుడు మాట్లాడుకున్న దానిదంతా ఇవాళ రాసేయి. రేపు కూర్చొని నువ్వు ఇంతవరకు రాసిందంతా చదువుకో. రేపు సాయంత్రం మన ఇద్దరం కలిసి మళ్ళీ సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేద్దాం. ఎల్లుండి 11 గంటలకు వస్తాను, ఎదురు చూస్తూ ఉండు. అప్పటికి నీకు ఈ అనుభవాలన్నీ పూర్తిగా గుర్తుంటాయి. ఇక వస్తానని చెప్పేసి భారతీయ నేస్తం వెళ్ళిపోయాడంట. ఎంత బాగుందో ఉదయం. వాతావరణం చాలా వెచ్చగా తేమగా ఉంది. మామూలు కంటే ఎక్కువసేపు మాట్లాడాడు. అయితే గతంలో కంటే ఇవాళ ఆయన చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ప్రపంచం వదిలిపోగానే ఉండే పరలోకాన్ని గురించి సరికొత్త వివరాలు చూపిస్తున్నారు ఆయన. ఆయన చెప్పేవన్నీ నిజమే అయితే ఆ లోకంలో సంబంధం పెట్టుకోవటం గతంలో అనుకున్న దానికన్నా ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. మరో హాస్టల్ ప్రయాణం అంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. పోయిన వారం చేసిన హాస్టల్ ప్రయాణంలాగే ఈసారి చేయబోయేది కూడా థ్రిల్లింగ్గా ఉంటే చాలా బాగుంటుంది. మనం అదే కదా ఎప్పుడు కోరుకునేది. ఒకదానికన్నా ఇంకొకటి ఏదైనా పని చేసా అంటే అది ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటాం. అట్లానే ఈయన కూడా ఫస్ట్ హాస్టల్ ప్రయాణం చేసినప్పుడు థ్రిల్లింగ్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి హాస్టల్ ప్రయాణం చేస్తే ఇంకా థ్రిల్లింగ్ కావాలని కోరుకుంటున్నాడు. ఆ రోజు తర్వాత నా తమ్ముడు చార్లెస్ని చూసినా గుర్తులేదు. వాడిని చూడలేదన్న బాధ కూడా ఎందుకో నాకు లేదు. వాడు ఇప్పుడు హాయిగానే ఉన్నాడు కదా. అందుకే వాడి భౌతిక శరీరం లేకున్నా ఆ దిగులే నాకు లేకుంది. ఎందుకంటే హాస్టల్గా వెళ్ళి తన తమ్ముడిని కలిశాడు కదా. ఇక ఎందుకు ఆయనకి దిగులు లేదంట. నాకు ఎలాంటి దుఃఖం ఉండదు. ఎప్పుడైనా మరీ అవసరమైతే వాడిని కాంటాక్ట్ చేయవచ్చు అనిపించింది. ఇది ఒక సులువు మార్గం తెలుసుకున్నాడనమాట. ఎప్పుడన్నా చూడాలనుకుంటే ఈయనే తమ్ముడి దగ్గరికి వెళ్ళి రావచ్చు నిద్రలో. అందుకని ఇక తమ్ముడు లేడు అన్న భయాన్ని వదిలేశాడు. వాడు మాకెంతో దూరం కాలేదని, సజీవులుగా ఉన్న చోటనే వాడు ఉన్నాడని నాకు గాఢంగా ఫీలింగ్ వచ్చేసింది. నాకు ఎలా అనిపిస్తుందో కేవలం పదాలతో వర్ణించి చెప్పడం కష్టం. కానీ నాలాగే ఎవరైనా అయిన వాళ్ళను పోగొట్టుకుని బాధపడుతున్న వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళను అనునయించాలని, శాసనం లాంటి ఈ ప్రణాళికను కొంతవరకు వాళ్ళకు వివరించాలని అనిపించడం మొదలుపెట్టిందప్పుడే. అది ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో మనలో ఏమని ఉద్భవిస్తుందంటే, అరే నాలాగా ఎవరైనా బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని తెలిపి నేను ఎలా అయితే దుఃఖంలో నుండి బయటికి వచ్చానో అలాగే వాళ్ళను కూడా దుఃఖంలో నుంచి బయటికి తీసుకురావాలి. ఇది మనకి ఫస్ట్గా మనసులో మెదిలే ఆలోచన అన్నమాట. అలాగే ఆయన కూడా అలానే అనిపించింది. నా తమ్ముడు లేడు అన్న దుఃఖాన్ని నేను ఎలాగైతే పోగొట్టుకోగలిగానో నాలాగే ఎంతోమంది బిడ్డల్ని పోగొట్టుకొని, అన్నదమ్ముల్ని పోగొట్టుకొని, తల్లిదండ్రులను పోగొట్టుకొని ఉంటారు కదా. వాళ్ళకి ఈ విశ్వశాసనం అనేది తెలిపితే, ఈ సత్యాన్ని తెలిపితే వాళ్ళు కూడా ఆ దుఃఖం నుంచి బయటకు వస్తారు కదా అన్న ఆలోచన వచ్చిందంట. నాకు సహాయం అందటానికి గల కారణాలలో బహుశా ఇది ఒకటి కావచ్చు. ఈ సమాచారాన్ని ఇతరులకు అందివ్వాలన్న తపన, నా భారతీయ నేస్తం నాకు ఎలాంటి రుజువులు చూపించాడో అలాంటివి నేను ఇతరులకు చూపించాలన్న తపన నాలో బలంగా ఉంది. బహుశా ఒకనాటి నా కోరిక ఫలిస్తుందేమో. నేను ఎలాగైనా సరే దీన్ని
ప్రచారం చేయగలుగుతాను, నేను నలుగురికి సహాయపడగలుగుతాను అని చెప్పి అనుకున్నాడు. మరునాటి సాయంత్రం సినిమాకు వెళ్ళాను. అదొక థ్రిల్లింగ్ సినిమా కావటం వల్ల 2 గంటల పాటు ఆసక్తిగా చూశాను. ఇంటికి తిరిగి రాగానే మంచం మీదకి చేరాను. నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఇంతకు ముందు లాగానే పైకప్పు అద్దం ఉన్నట్లు ఊహించుకున్నాను. ఈసారి కొంచెం ఫలితం కనిపించింది. నిద్రలోకి స్పృహ జారిపోతున్న క్షణంలో నేను బెడ్రూమ్లో నిలబడి ఉన్నాను. నా శరీరం మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. బెడ్రూమ్ తలుపు తెరవటం మొదలు పెట్టడం నాకు చాలా బాగా గుర్తుంది. తలుపు గడియ మీద చెయ్యి వేసేసరికి నేను తలుపులో నుండి సగం అవతలకు వెళ్ళిపోయి ఉన్నాను. అంటే హాస్టల్గా ఆయన బయటికి రావటం జరిగింది. అప్పుడు గుర్తొచ్చింది నాకు, హాస్టల్ శరీరానికి తలుపులు అడ్డం కావని. ఇంకా ముందుకు సాగాను. నడవకుండానే మెట్ల మీద క్రిందికి సాగిపోతున్నాను, నేలకి 1 అడుగు ఎత్తులో. నాకు ఇది గుర్తుండటానికి కారణం మెట్ల మలుపు దగ్గర తలకు తగలకుండా తల వంచాను. అప్పుడు గమనించానన్నమాట. తల వంచడం నిజానికి అవసరం లేదు, అది అలవాటుగా జరిగింది. వీధి వాకిలి గుండా బయటికి వెళ్ళాను. సముద్రపు రేవు వైపుకు నెమ్మదిగా గాలిలో తేలుతూ వెళ్ళాను. అంతవరకు గుర్తుంది. ఆ తర్వాత గుర్తున్నది ఈరోజు ఉదయం యథాప్రకారం మేలుకోవటం. కదలకుండా నిశ్చలంగా పడుకున్నాను, అంతర్ముఖపు లోతుల్లోకి వెళ్తూ. కానీ అదనంగా ఏదీ గుర్తు రాలేదు. పర్వాలేదు, ఆ మాత్రం చేయగలిగాను. నాకు మరీ థ్రిల్లింగ్గా అనిపించింది ఏమిటంటే, ఎటువంటి సహాయం లేకుండానే నిద్రలోకి పోవటం. నా హాస్టల్ ప్రయాణపు తొలి దశ కూడా నాకు గుర్తుపెట్టుకోగలగటం. రాత్రి 9:30 అయింది. తేలికపాటి ఆహారం తీసుకున్నాను. ఇక మాత్ర వేసుకొని పడక వేసేస్తాను. ఈసారి అనుభవం ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాడనమాట. మరి ఈరోజు ఆయన ట్యాబ్లెట్ వేసుకొని నిద్రలోకి జారుకున్నాడు. మరి రేపు హాస్టల్ భూమికలు 2వ హాస్టల్ ప్రయాణం మొదలు పెడతాడు. మనం కూడా రేపు 2వ హాస్టల్ ప్రయాణంలో ఏం జరుగుతుందో రేపు చదువుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.